డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా 2 వీక్స్ ఉన్నాయి. డైలీ కరోనా సిచ్యువేషన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మన స్టేట్లో ఇంకా కాంపోనెంట్స్ కూడా డైలీ మానిటర్ చేస్తున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు కేసెస్ ఇంక్రీజ్ అయితే డెఫినెట్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్క్స్, తర్వాత సైడ్ నుంచి కూడా ఏర్పాటు చేయడం, డిస్టెన్స్ ఇవన్నీ కూడా అడాప్ట్ చేస్తాము. కానీ ఇప్పుడు చాలా ఫ్లూయిడ్ అండ్ డైనమిక్ సిచ్యువేషన్, అందుకే మేము క్లోజ్లీ వాచ్ చేస్తున్నాము. అండ్ అప్పుడున్న సిచ్యువేషన్ అండ్ స్టేట్ డైరెక్షన్స్ ప్రకారం స్టెప్స్ కూడా తీసుకుంటాము. వాళ్ళు బస్సులు ఏర్పాటు చేశారు కదా, అయితే ఇప్పుడు జాతరకు స్పెషల్ బస్సులు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. అవి మహిళలకు మరి ఉచితంగా మీరు అందించే అవకాశం ఉందా? నాకు తెలిసి అయితే 100% ఉచితంగానే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చినాక మళ్ళీ ఇలా రానియకపోతే కూడా వాళ్ళు గొడవ చేస్తారు. అట్లా ఉండదని ప్రత్యేక జాతర స్పెషల్ అనేది ఉంటుంది కదా, జాతర కోసం ప్రత్యేక. అవునవును. అది మేము ఆర్టీసీ మన మినిస్టర్ గారితో మాట్లాడతాను. నాకు తెలిసి 100% అయితే ఛార్జ్ చేయరని అనుకుంటా ఉన్నాను. అది వాళ్ళతో క్లారిటీ తీసుకొని చెప్తాను. మేడం, ప్రతి సంవత్సరం జాతరకు జో కమిటీతోనే నడుస్తుంది. ఈ సంవత్సరం పర్మనెంట్ కమిటీ చేస్తారు. ఏ కమిటీ అది? ఇప్పుడు కమిటీ మనం అడగ కమిటీ వేసాం. టైం లేదని 45 డేస్ కేసు తర్వాత అదే కంటిన్యూ అయితే అది పర్మనెంట్గా కంటిన్యూ. వాళ్ళు ఏదంటే అదే మాకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి జాతర నడవాలి కాబట్టి ఆ కమిటీ వేస్తారు. ఆ తర్వాత అదే కంటిన్యూ చేయమంటే చేస్తాము. వాళ్ళు కొత్త వాళ్ళ పేర్లు ఇస్తే అది చేస్తాము. ఎట్లయితే వాళ్ళ టైం అయిపోతే కొత్త కమిటీ వేసుకుంటాం. వాళ్ళ టైం ఉంటే మాత్రము మాకు ఆపడానికి లేదు. రిజైన్ చేస్తే మేము కొత్త కమిటీ వేసుకుంటాం. ఆల్రెడీ కమిటీ టైం అయిపోతే మింగనంలో 5వ మల్లికార్జున బ్రహ్మరాంబిక శివ సమేత దేవుణ్ణి దర్శనం చేసుకొని కలెక్టర్ స్మితా పట్నాయక్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మరి వేదిక మీద స్థానిక ఎమ్మెల్యే గారు, ఏసీ గారు, ఎంపీపీ గారు, మరి పోలీస్ అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారు, ఈఓ గారు, మరి ఇతర అధికారులు, జిల్లా అధికారులు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి వివిధ శాఖల అధికారులకు, నాయకులకు, టెంపుల్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా పత్రికా సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి సంబంధించినటువంటి రివ్యూ పెట్టడం జరిగింది. సేమ్ ఈరోజు ఎట్లయితే చాలా వివరంగా ఒక్కొక్క శాఖ మీద మేము చర్చ చేయడం జరిగిందో, నిన్న కూడా అదే పద్ధతిలో అక్కడ చర్చ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్లకు కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ మంచి వాతావరణంలో ఆరోగ్యవంతంగా ప్రజలు వచ్చి దర్శనం చేసుకొని భక్తులు వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని అందరి అధికారులను కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా హెల్త్, శానిటేషన్, పోలీసు, ట్రాఫిక్ వీళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని అలర్ట్ చేస్తూ, మెడికల్ వాళ్ళని అలర్ట్ చేస్తూ వాళ్లకు స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా సమీక్ష దాదాపు 1.5-2 గంటల నుంచి కూడా వివిధ శాఖల మీద మేము రివ్యూ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో జాతర అయిందా పోయిందా అనేటువంటి పద్ధతిలో చేయకుండా ప్రతి ఒక్క సామాన్య భక్తునికి కూడా మంచి దర్శనం జరిగి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళే పద్ధతిలో ఈ యొక్క జాతర జరగాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ జాతరలో డిస్కస్ చేస్తున్న సమయంలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు మామూలుగా 12 నుంచి 18 వరకు జరుగుతుంది. మెయిన్ జాతర 14 నుంచి 15 వరకు జరుగుతుంది. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో, ఏసీ గారి ఆధ్వర్యంలో వీరందరి కోఆర్డినేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకొని ఈ యొక్క జాతర ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్ ఎక్కువగా కట్టాలి, మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టాలి, శానిటేషన్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా శానిటేషన్కు సంబంధించినటువంటి సిబ్బంది గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు,
టెండర్ ద్వారా వచ్చేవాళ్ళు ఉంటారు, గ్రామ పంచాయతీ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, కార్పొరేషన్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మానిటర్ చేయడానికి కొంతమందిని వాళ్ళ మీద సూపర్వైజింగ్ కోసం పెట్టమని చెప్పడం జరిగింది. ఓన్లీ ప్రెమిసెస్ ఏరియాలోనే కాకుండా ప్రెమిసెస్ చుట్టుపక్కల ఎంతవరకు భక్తులు ఉంటారో అంతవరకు కూడా ఈ శానిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద బిన్స్ ఏవైతే డస్ట్కి సంబంధించిన బిన్స్ ఉంటాయో ఆ బిన్స్ కూడా మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టి మేము ఒక ఏదైతే అనౌన్స్మెంట్ రూము పోలీస్ వాళ్ళ కంట్రోల్ రూమ్ ఉంటుందో ఆ కంట్రోల్ రూమ్ల నుంచి పదే భక్తులకి ఎక్కడ చెత్త చెదారం వేయకుండా నీట్గా జాతరను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా జాతర నీట్గా క్లీన్గా ఉండే విధంగా వారు అనౌన్స్మెంట్ చేస్తూ భక్తులను మోటివేట్ చేస్తూ రోడ్ల మీద ఎక్కడ చెత్త చెదారం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది అనౌన్స్ చేస్తూ చెప్పాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే షాప్స్ కేటాయిస్తూ ఉన్నారో ఆ షాప్స్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ప్రెమిసెస్ వరకు కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఆ ప్రెమిసెస్ లోపల చెత్త ఉంటే ఆ షాప్స్ వాళ్ళే బాధ్యులు, వాళ్ళే ఫైన్ కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. వెహికల్స్ కూడా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాము. ఆ వెహికల్ నెంబర్ తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ వేయాలని చెప్పాము. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ వేసేసి లాక్ వేసేసి వెళ్ళిపోతారు. దాంతో ట్రాఫిక్ జామ్ అవ్వడము, భక్తులకు ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్టాపర్స్ ఏవైతే ఉన్నాయో త్రూ అవుట్ ద రోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటట్టు పెట్టమన్నాము. మధ్యలో మనుషులు మాత్రమే ఇటు అటు పోయి వచ్చే విధంగా మధ్యలో ప్లేస్ వాళ్ళు పెట్టమన్నాం. దానివల్ల ఏమవుతుందంటే జామ్ అనేది తక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా మేము చెప్పడం జరిగింది. ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లడ్ లైట్స్ అవి పనిచేస్తున్నాయా పనిచేస్తలేవా, చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము టెంపరవరీ టాయిలెట్స్ కూడా వాళ్ళని పెట్టమని చెప్పాము. ఉన్న టాయిలెట్స్ను కూడా రిపేర్ చేయడం ఏమన్నా ఉంటే చేయమన్నాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని వాటర్ సప్లై 24 hours కూడా ఉండే విధంగా ట్యాంకర్స్ కూడా మల్టిపుల్ ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ తెచ్చి వాటర్ సప్లై కూడా ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. క్యూ లైన్ విషయంలో కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్, పిల్ల తల్లులు, ముసలి వాళ్ళు, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందులో స్పెషల్ లైన్ ఏర్పాటు చేసి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏం చేశామంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి మన కొన్ని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు మన మెడికల్ అండ్ హెల్త్ కింద వాళ్ళు కొన్ని హాస్పిటల్కి ఫెసిలిటీస్ కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. అంబులెన్స్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడర్ వాళ్ళని కూడా యూనివర్సిటీస్ నుంచి పిలిపించి వాళ్ళ ద్వారా కూడా చుట్టుపక్కల అవగాహన కల్పిస్తూ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నప్పుడు వాళ్ళ అవగాహన కల్పిస్తూ వాళ్ళు కూడా క్లీన్లీనెస్లో ఒక పార్ట్ అవుతారు. ఏదైతే వీళ్ళందరూ కూడా శానిటేషన్ సిబ్బందితో పాటు వాళ్ళు కూడా ఒక భాగమై అయినవోళ్ళు జాతర అనేది మంచిగా క్లీన్లీనెస్గా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీగా ఉండాలని కూడా మేము చెప్పాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా షాపులు ఎవరైతే టెండర్ పిలుచుకుంటారో ప్లాస్టిక్ అలో చేయొద్దు, వాటర్ బాటిల్స్ కూడా అలో చేయొద్దు, ఓన్లీ క్లాత్ బ్యాగ్స్ తీసుకురమ్మని చెప్పడం జరిగింది. మినరల్ వాటర్కి సంబంధించినటువంటి ట్యాంకర్స్ని తీసుకొచ్చి మినరల్ వాటర్ టిన్నులలో సప్లై చేయండి. వాళ్ళని కూడా స్టీల్ గ్లాసులు తెచ్చుకోమనండి, యూజ్ అండ్ త్రో గ్లాసులు కూడా ఇక్కడ వాడకూడదు అని చెప్పంటే మొత్తం పొల్యూటెడ్ ఫ్రీగా ఈ యొక్క జాతరను నడపాలని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా ఈ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళని ఒక 2-4 బ్యాటరీ కార్స్ కూడా వాళ్ళు రెంట్ తీసుకొస్తారో ఎట్లా తీసుకొస్తారో మాకు సంబంధం లేదు, అది కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే వెహికల్స్ ఆపుతారో అక్కడి నుంచి నడిచి రావడానికి ముసలి వాళ్ళకి కానీ కొంచెం పిల్లతల్లులకు అటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళ లగేజ్ని వాళ్ళని కంటిన్యూస్గా వీళ్ళు బ్యాటరీ కార్స్ ఏవైతే ఉన్నాయో డ్రాప్ చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి కొంత అంటే ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక కుంట ఉందని చెప్పారు, ఆ కుంట దగ్గర స్విమ్మర్స్ను కూడా మేము పెట్టమని కలెక్టర్ గారు ఫిషరీస్ వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ పెట్టి అక్కడ కూడా బ్యారికేడ్స్ పెట్టి ఎవరైనా పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ స్విమ్మర్స్ను అబ్జర్వేషన్లో పెట్టి ఉంచమని చెప్పి కూడా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేవా, అదేవిధంగా అడిషనల్గా కూడా పోలీస్ డిపార్ట్మెంటు
ప్రెమిసెస్లో ఎంతవరకు అయితే భక్తులు ఉండే అవకాశం ఉంటుందో అంతవరకు కూడా టెంపరరీ సీసీ కెమెరాలు పెట్టి అది మానిటరింగ్ రూమ్ పెట్టి ఆ మానిటరింగ్ రూమ్లో వాటిని పర్సు చేయమని చెప్పడం జరిగింది. ఫైర్ వాళ్ళకి కూడా మేము అక్కడ ఫైర్ అది ఏంటి ఫైర్ ఇంజన్ ఒకటి పెట్టి ఆ లోపల వాటికి సంబంధించినటువంటి ఎగ్జాస్టింగ్ అంటారు, వాటిని ఏమంటారు, ఎస్టింగ్విషర్స్ ఉంటాయి. ఎస్టింగ్విషర్స్ యూజ్ చేయడానికి అందరికీ తెలియదు కాబట్టి మేము మాక్ డ్రిల్ చేసి వాటి కోసం 2 పర్సన్స్ను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటాచ్ చేసి ఉంచమని చెప్పాము. ఎందుకంటే ప్రైమరీగా మనం అవే యూజ్ చేస్తాం కాబట్టి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దానికి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉంచమని చెప్పాము. అదేవిధంగా వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఏం చేశారంటే ఎవరైతే షాప్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక 2 బకెట్ల ఇసుక, ఒక వాటర్ బకెట్ అక్కడ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వమని చెప్పారు. అది టెండర్ పిలిచేటప్పుడు ఈఓ గారు ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. దాదాపుగా అన్ని శాఖల నుంచి కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. అది గ్రామ పంచాయతీలో రోడ్స్ విషయంలో కూడా మాకు గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మన వాళ్ళని పిఆర్ డిపార్ట్మెంటు వాళ్ళకి ఏంటంటే కొన్ని గుంతలు ఉన్నాయి ఊర్లలో నుంచి వచ్చేటప్పుడు వాటిని పూడ్చడం కావాలంటే వాటిని సెట్ చేయడం కావాలంటే మేము కూడా, ఎందుకంటే ఇదంతా కుడా ఏరియాలో వస్తుంది కాబట్టి కూడా వాళ్ళకి అదే చెప్పాము. మీరు ఆ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే పనులు టేకప్ చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ గ్రామ పంచాయతీలలో ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో రోడ్ మెయింటెనెన్స్ చేయమని చెప్పాము. ఈ టెండర్ శానిటేషన్ కూడా చేసి వాళ్ళతోటి కూడా శానిటేషన్ క్లియరెన్స్ చేసుకోమని చెప్పాము. అదేవిధంగా బ్యారికేడ్స్ అనేటివి చాలా ముఖ్యము. బ్యారికేడ్స్ ఇప్పుడు అయితే టెంపరీగా పెట్టండి, వచ్చేసారి వరకు కూడా పర్మనెంట్ బ్యారికేడ్స్కి మీరు ప్లాన్ చేయండి. పర్మనెంట్ బ్యారికేడ్స్ ప్లస్ కళ్యాణ మండపము. మన ఎమ్మెల్యే గారు కొన్ని అడిగారు, అవి అన్నీ కూడా వాస్తవమైనవి. ఎందుకంటే ప్రతిసారి ఏదో టెంపరీగా చేయడం కాకుండా క్యూ కాంప్లెక్స్ శాశ్వత నిర్మాణం గురించి, శాశ్వత షాపింగ్ కాంప్లెక్స్ గురించి, కళ్యాణకట్ట నిర్మాణం గురించి, ఒగ్గు పూజారులకు ఒక శాశ్వత భవనం గురించి, 4 సులభ కాంప్లెక్స్ల నిర్మాణం గురించి, పోలీస్ అవుట్ పోస్ట్ గురించి ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేయించి మీరు మా దృష్టికి తీసుకొచ్చి నెక్స్ట్ జాతర వరకు కూడా అన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండే విధంగా సహకరించాలి. ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో మాత్రం చాలా మేము జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది జరగకూడదు, వాటర్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము ఇబ్బంది జరగకుండా చూసుకోమని అందరికీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి, కార్పొరేషన్ వాళ్ళకి, శానిటేషన్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. స్నానాల ఘట్టాలు కూడా కట్టించమని, ఇంకా అవసరమైతే ఇంకొకటి 2 కట్టించమని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి టెంపరరీ తడకలతోటైనా కూడా ఒక 4-5 చోట్ల వేపిస్తే కలెక్టర్ గారు అది ఒకటి నోటీస్లో పెట్టుకోండి. జస్ట్ సీసీ చేసేసి మనకు తడకలతో చేసేస్తే ఆ వాటర్ ఇట్లా స్లోప్ ఉండేటట్టు వచ్చి మళ్ళీ ఎటన్నా బయటకు వెళ్ళిపోయేటట్టు అట్లా ఒకటి పెట్టేసేయండి. అదేవిధంగా సెక్యూరిటీ, క్రౌడ్ కంట్రోల్, అనౌన్స్మెంట్కి వాళ్ళు ఎట్లా ఒక రూమ్ అడిగారో అది ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు తప్పిపోయిన అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎగ్జిట్ ఎంట్రీ బోర్డ్స్ కూడా జాగ్రత్తగా పెట్టి వాళ్ళు, ఎందుకంటే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ చేస్తే కూడా అది ప్రాబ్లం అవుతుంది. అది ఎగ్జిట్ ఎంట్రీ కూడా సరిగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. వివిఐపి దర్శనాల కోసము ఒకసారి ఏమవుతుందంటే అక్కడ అందరూ కూడా రెడీగా ఉంటారు, ఎప్పుడు వీళ్ళు వెళ్తారా వీళ్ళ వెనకాల మేము వెళ్ళిపోదామా అని చూస్తారు. కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళను బాధ పెట్టద్దు, క్రౌడ్ని కూడా లోపలికి రానియకుండా చూసుకొని అక్కడ మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారో మీరు ఈఓ గారు కలిసి ఇద్దరు కూడా ఆ క్రౌడ్ మెయింటెనెన్స్ చూసుకొని విఐపీలకు ఎవరైతే దాతలు వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే దూరంగా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళవి కూడా పర్మిషన్ తీసుకోండి మేడం ముందే, ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఎక్కువగా వస్తుంది కాబట్టి అదర్ ల్యాండ్స్ మనకు ఎవరైతే ఓనర్స్ ఉంటారో మా వాళ్ళు ఇక్కడ వరకు వస్తే ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా రెంట్ కానీ అడిగితే కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ ల్యాండ్స్ యూజ్ చేసుకున్నప్పుడు అదే క్రాప్స్ కూడా డ్యామేజ్, మామూలుగా క్రాప్స్ వేయరు సీజన్లో నాకు తెలుసు వేసారా, అది చూడండి. అది మరి ఎందుకంటే మనకు అగ్రంపాళ్ళని అయితే మేము ఎప్పుడు పే చేస్తాం వాళ్ళకి, అది చూడండి. పార్కింగ్ ప్లేస్లో శానిటేషన్ అనేది చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది.
అది కూడా నుంచి వచ్చి అంటే కార్పొరేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఏరియా చూసుకుంటారు. అక్కడనే ఎన్సీసీ వాళ్ళని కూడా అక్కడ కూడా ఒక టీం పెట్టమని చెప్పి మేడంకి చెప్పడం జరిగింది. పెద్ద వెహికల్స్ను మ్యాక్సిమం లోపలికి అలో చేయకుండా ఉంటేనే బాగుంటుంది. అది మీరు నోటీస్లో పెట్టుకొని చూడండి. చిన్న వెహికల్స్కు కూడా మరి గుడి ప్రాంగణంలో ఏదన్నా ఒక సైడ్కి పార్కింగ్ పెట్టాలి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపే కార్యక్రమం దయచేసి చేయొద్దు. చేస్తే అదే సంగతి మీరు అనౌన్స్ చేస్తూ ఉండండి, ఈ నెంబర్ వెహికల్ ఇక్కడ ఉంది, 5 నిమిషాల్లో ఈ వెహికల్ తీసుకోకపోతే మీకు ఫైన్ వేయడం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అది ఒకటి మీరు అనౌన్స్మెంట్ చేస్తూ ఉండాలి. అడిషనల్ సీసీ కెమెరాలు కూడా మీకు చెప్పడం జరిగింది. ఫుడ్ ఫెసిలిటీ కూడా అందరికీ కూడా మీడియా వాళ్ళకి ఏదైతే అంగన్వాడీ ICDS వాళ్ళు ఉంటారు, ఆర్టీసీ వాళ్ళు ఉంటారు, శానిటేషన్ వాళ్ళు ఉంటారు, ఎవరైతే ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒకటే రోల్లో పెట్టమని చెప్పాము. వాళ్ళకి స్పెషల్గా వేరే టీంని పెట్టి వంట చేసి వాళ్ళకి పెట్టే విధంగా చెప్పడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళకు కూడా 24 అవర్స్ అందుబాటులో ఉండాలి. జాతర సమయంలో ఎక్స్ట్రా టీమ్స్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సర్వీస్ను కూడా తీసుకోమన్నాము. వాళ్ళ బోర్డ్స్ పెట్టుకొని ఇవ్వండి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళ బోర్డ్స్ పెట్టుకొని వాళ్ళు వాలంటరీగా మనకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా హాస్పిటల్స్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇంకా కొన్ని అది క్యాంప్స్ పెట్టమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. రోటరీ వాళ్ళు వస్తే తీసుకోవచ్చు, ఎవరు వచ్చినా తీసుకుంటారు. రోటరీ వాళ్ళు కూడా కలెక్టర్ గారిని కలవండి, మీరు ఏం చేస్తా అంటే కూడా వాళ్ళకి చెప్పి చేయడం జరుగుతుంది. RWSది కూడా మీకు చెప్పడం జరిగింది. స్విమ్మర్స్ది కూడా చెప్పాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పాను. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి జాతరలో ఈ కొమరవెల్లి, అదేవిధంగా ఐనవోలు, రాబోయే సమ్మక్క జాతర ఇవి ప్రెస్టేజియస్గా మేము తీసుకుంటా ఉన్నాము. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా సీతక్క సమ్మక్క సారలమ్మ జాతరకు ఆమె ఈరోజు మినిస్టర్ వరంగల్ నుంచి, దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా ఒక మహిళగా ఈరోజు ఇద్దరం కలిసి సమ్మక్క సారలమ్మ జాతరను నడిపించాల్సిన బాధ్యత మాకున్నది. కాబట్టి గతంలో ఏ విధంగానైతే ప్రజలను మరి ఇబ్బందులు లేకుండా జరిపించారో అంతకు ఇంకా బాధ్యతతో మేము ఈ జాతరలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జరిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి గతంలో పెట్టారో లేదో తెలీదు, నేనైతే అన్ని జాతరల తోటి కూడా మీటింగ్స్ పెడుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇదే పద్ధతిలో ఈరోజు ఐనవోలు జాతర కూడా వచ్చి ఇక్కడ అందరి సమక్షంలో పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని మంచి వాతావరణంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్సే ఉండాలి, టెంపరవరీ స్ట్రక్చర్స్ తోటి మనకు పైసలు దండగా ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఇటువంటివి లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తాము. నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మ్యాక్సిమము టెంపుల్స్ అభివృద్ధి కోసము నా వంతు కృషి చేస్తాను. ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ తేగలుగుతామో అక్కడి నుంచి తేవడము, CGF నుంచి తేవడము, దాతల నుంచి తేవడము, ఈ విధంగా తీసుకొని టెంపుల్స్ డెవలప్మెంట్ స్థానిక కలెక్టర్లు, ఎండోమెంట్, స్థానిక నాయకుల సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ ఏన్షియంట్ టెంపుల్స్ను కూడా ప్రత్యేక దృష్టితో చూస్తాము. ఎందుకంటే ఆ రోజు కాకతీయుల కాలం నాటి ఈ గుళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా దేవుని మాన్యాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా, అన్ని గుళ్ళల నుంచి కూడా మాకు ఎక్కడెక్కడ దేవుని మాన్యాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు ఆక్రమించబడ్డాయి అనేది కూడా మేము అడగడం జరిగింది వాళ్ళని, కమిషనర్ గారిని. ఆ వివరాలు కూడా తెప్పిస్తూ ఉన్నారు. దానికి కూడా మళ్ళీ మేము ఏమో వాటి మీద రియాక్ట్ అవ్వాలి అనేది కూడా తర్వాత మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దేవాదాయ శాఖలో ఎటువంటి అవినీతి లేకుండా శ్రద్ధాశక్తులతో, భక్తితో ఈ యొక్క డిపార్ట్మెంట్ ముందుకు పోతూ ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి దర్శనం కలిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి వాళ్ళు మొక్కులను చెల్లించుకొని ఇంటికి వెళ్ళే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కేసులు కూడా రన్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. కాబట్టి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి కరోనా ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాళ్ళకి మన మాస్క్ మీ ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉన్నాయా? కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా 2 వీక్స్ ఉన్నాయి. డైలీ కరోనా సిచ్యువేషన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మన స్టేట్లో ఇంకా కాంపోనెంట్స్ కూడా
ఏసీ వాళ్ళు బస్సులు ఏర్పాటు చేశారు కదా, అయితే ఇప్పుడు జాతరకు స్పెషల్ బస్సులు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. అవి మహిళలకు మరి ఉచితంగా మీరు అందించే అవకాశం ఉందా? నాకు తెలిసైతే 100% ఉచితంగానే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చినాక మళ్ళీ ఇలా రానియకపోతే కూడా వాళ్ళు గొడవ చేస్తారు. అట్లా ఉండదని ప్రత్యేక జాతర స్పెషల్ అనేది ఉంటుంది కదా, జాతర కోసం ప్రత్యేక అవునవును. అది మేము ఆర్టీసీ మన మినిస్టర్ గారితో మాట్లాడతాను. నాకు తెలిసి 100% అయితే ఛార్జ్ చేయరని అనుకుంటా ఉన్నాను. అది వాళ్ళతో క్లారిటీ తీసుకొని చెప్తాను. మేడం, ప్రతి సంవత్సరం జాతరకు జో కమిటీతోనే నడుస్తుంది. ఈ సంవత్సరం పర్మనెంట్ కమిటీ చేస్తారు. ఏ కమిటీ అది? ఇప్పుడు మనం అడక్ కమిటీ వేసాం, టైం లేదని 45 డేస్కి వేసాం. తర్వాత అదే కంటిన్యూ అవుతుంది. అది పర్మనెంట్గా కంటిన్యూ. వాళ్ళు ఏదంటే అదే మాకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి జాతర నడవాలి కాబట్టి ఆ కమిటీ వేస్తారు. ఆ తర్వాత అదే కంటిన్యూ చేయమంటే చేస్తాము. వాళ్ళు కొత్త వాళ్ళ పేర్లు ఇస్తే అది చేస్తాము. ఎట్లయితే వాళ్ళ టైం అయిపోతే కొత్త కమిటీ వేసుకుంటాం. వాళ్ళ టైం ఉంటే మాత్రము మాకు ఆపడానికి లేదు. రిజైన్ చేస్తే మేము కొత్త కమిటీ వేసుకుంటాం. ఆల్రెడీ కమిటీ టైం అయిపోతే మిగనంలో 5వ మల్లికార్జున బ్రహ్మరాంబిక శివ సమేత దేవుణ్ణి దర్శనం చేసుకొని కలెక్టర్ స్మితా పట్నాయక్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మరి వేదిక మీద స్థానిక ఎమ్మెల్యే గారు, ఏసీ గారు, ఎంపీపీ గారు, మరి పోలీస్ అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారు, ఈఓ గారు, మరి ఇతర అధికారులు, జిల్లా అధికారులు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి వివిధ శాఖల అధికారులకు, నాయకులకు, టెంపుల్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా పత్రికా సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి సంబంధించినటువంటి రివ్యూ పెట్టడం జరిగింది. సేమ్ ఈరోజు ఎట్లయితే చాలా వివరంగా ఒక్కొక్క శాఖ మీద మేము చర్చ చేయడం జరిగిందో, నిన్న కూడా అదే పద్ధతిలో అక్కడ చర్చ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్లకు కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ మంచి వాతావరణంలో ఆరోగ్యవంతంగా ప్రజలు వచ్చి దర్శనం చేసుకొని భక్తులు వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని అందరి అధికారులను కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా హెల్త్, శానిటేషన్, పోలీసు, ట్రాఫిక్ వీళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళను అలర్ట్ చేస్తూ, మెడికల్ వాళ్ళను అలర్ట్ చేస్తూ వాళ్లకు స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా సమీక్ష దాదాపు 1.5-2 గంటల నుంచి కూడా వివిధ శాఖల మీద మేము రివ్యూ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో జాతర అయిందా పోయిందా అనేటువంటి పద్ధతిలో చేయకుండా ప్రతి ఒక్క సామాన్య భక్తునికి కూడా మంచి దర్శనం జరిగి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళే పద్ధతిలో ఈ యొక్క జాతర జరగాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ జాతరలో డిస్కస్ చేస్తున్న సమయంలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు మామూలుగా 12 నుంచి 18 వరకు జరుగుతుంది. మెయిన్ జాతర 14 నుంచి 15 వరకు జరుగుతుంది. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో, ఏసీ గారి ఆధ్వర్యంలో వీరందరి కోఆర్డినేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకొని ఈ యొక్క జాతర ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్ ఎక్కువగా కట్టాలి, మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టాలి, శానిటేషన్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా శానిటేషన్కు సంబంధించినటువంటి సిబ్బంది గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, టెండర్ ద్వారా వచ్చే వాళ్ళు ఉంటారు, గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, కార్పొరేషన్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మానిటర్ చేయడానికి కొంతమందిని వాళ్ళ మీద సూపర్వైజింగ్ కోసం పెట్టమని చెప్పడం జరిగింది. ఓన్లీ ప్రెమిసెస్ ఏరియాలోనే కాకుండా ప్రెమిసెస్ చుట్టుపక్కల ఎంతవరకు భక్తులు ఉంటారో అంతవరకు కూడా ఈ శానిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద బిన్స్ ఏవైతే డస్ట్కి సంబంధించిన బిన్స్ ఉంటాయో ఆ బిన్స్ కూడా మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టి మేము ఒక ఏదైతే అనౌన్స్మెంట్ రూము, పోలీస్ వాళ్ళ కంట్రోల్ రూమ్ ఉంటుందో
ఆ కంట్రోల్ రూమ్ల నుంచి పదే భక్తులకి ఎక్కడ చెత్త చెదారం వేయకుండా నీట్గా జాతరను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా జాతర నీట్గా క్లీన్గా ఉండే విధంగా వారు అనౌన్స్మెంట్ చేస్తూ భక్తులను మోటివేట్ చేస్తూ రోడ్ల మీద ఎక్కడ చెత్త చెదారం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది అనౌన్స్ చేస్తూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే షాప్స్ కేటాయిస్తూ ఉన్నారో ఆ షాప్స్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ప్రెమిసెస్ వరకు కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఆ ప్రెమిసెస్ లోపల చెత్త ఉంటే ఆ షాప్స్ వాళ్ళే బాధ్యులు, వాళ్ళే ఫైన్ కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. వెహికల్స్ కూడా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాము. ఆ వెహికల్ నెంబర్ తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ వేయాలని చెప్పాము. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ వేసేసి లాక్ వేసేసి వెళ్ళిపోతారు. దాంతో ట్రాఫిక్ జామ్ అవ్వడము, భక్తులకు ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్టాపర్స్ ఏవైతే ఉన్నాయో త్రూ అవుట్ ద రోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటట్టు పెట్టమన్నాము. మధ్యలో మనుషులు మాత్రమే ఇటు అటు పోయి వచ్చే విధంగా మధ్యలో ప్లేస్ వాళ్ళు పెట్టమన్నాం. దానివల్ల ఏమవుతుందంటే జామ్ అనేది తక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా మేము చెప్పడం జరిగింది. ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లడ్ లైట్స్ అవి పనిచేస్తున్నాయా పనిచేస్తలేవా, చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము టెంపరవరీ టాయిలెట్స్ కూడా వాళ్ళని పెట్టమని చెప్పాము. ఉన్న టాయిలెట్స్ను కూడా రిపేర్ చేయడం ఏమన్నా ఉంటే చేయమన్నాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని వాటర్ సప్లై 24 hours కూడా ఉండే విధంగా ట్యాంకర్స్ కూడా మల్టిపుల్ ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ తెచ్చి వాటర్ సప్లై కూడా ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. క్యూ లైన్ విషయంలో కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్